గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేసారన్నమాట. మా ఆయన వరుస అంతే. తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్లి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్ల నేనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడిపాలు. వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు. అక్కర్లేదు అత్తయ్య గారు, ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి మరి అంతగా చెప్పండి అత్తయ్య గారు, సిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే వస్తాను. అమ్మాయి అత్తయ్య గారు, చూడు బాబు. ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? పోనీ పాలు? నీకు సిగ్గేస్తుందా? మీకు కాదు, నీకు. నీకు సిగ్గేస్తుందా అండి? ఐమ్ సారీ అండి అనకూడదు. ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకో ఏం చేయలేదు, అవసరం లేదు. ఐమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారా? నాకు కూడా పాటలు చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేష్కర్ పాటలు చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. ఓ రంగం, ఏం చూస్తున్నా? అదే ఏం లేదు, చెప్తాను. అమ్మాయి 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 అమ్మాయి, అత్తయ్య గారండి. ఆవిడకి పని పాట ఏం లేదు, నువ్వు వెళ్ళామంటే మంటగానే. అమ్మాయి తలుపు తీయమ్మా. అమ్మాయికి జలుబు చేసిన అత్తయ్య గారు. పొద్దున్నే అబద్ధాలు. పోస్ట్ సంతకం చేయండి. జానకి, ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది? స్పెన్సర్స్ నుంచి. ఏమిటట? టైపిస్ట్ ఉద్యోగం, 400 జీతం, రేపే చేరాలి. వెరీ గుడ్. అదృష్టం ఉంటే అలా ఉండాలి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి చించేస్తున్నావు? ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి. వేరే ఉద్యోగం? నాకు తెలియకుండా ఉద్యోగం నీకు ఎప్పుడు వచ్చింది? నాకెందుకండి ఉద్యోగం? ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి. జానకి, అదేమిటండి? దాచుకోవడానికి. ఇవెందుకు మీకు? ఈ మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తూ నా భార్య నెలకు 400 నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గుర్తు చేస్తూ ఉంటాయి. నష్టం కాదండి, ఇదంతా నా అదృష్టం. 2, 3, 4, 5, ఒక లుంగి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లండి. జేబులు ఏమైనా చూడు. రైలు టికెట్ ఉందండి. ఇంకా నయం, రైళ్లు ఉన్నాయన్నో కాదు. తీసుకెళ్ళి. జానకి, జానకి, అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏమో బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను, త్వరగా రెడీ చేయి, దంచిపరేదా. సరే ఆగు, కొంచెం ఉప్పు రాస్తాను. ఉప్పు రాసి తింటే ఉంటుంది, మధురం అతిరసాలాగా ఉంటాయి. చాలు. అవును, అన్నీ మనకైనా అత్తయ్యకి ఏమైనా ఇచ్చావా? ఒకటిచ్చానండి. వెరీ గుడ్, అయితే బయట తినేసి ఉంటారు. తిను. ఎలా ఉంది? అటు ఇంకా
ఏమిటి దగ్గు ఆ? దగ్గండి. ఏమిటి దగ్గు? ఎందుకంటే అంత కంగారు పడతారు? ఏదో వేడి చేసినట్టుంది. వేడిగా జానకి ఎన్నాళ్ళ నుంచి దగ్గు ఆ? మనుషుల తర్వాత జబ్బులు రాకుండా ఉంటాయండి. ఐఎమ్ సారీ, టీబీ అటాక్ అయింది, బాగా ముదిరింది, వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం. నాకు తెలిసిన స్పెషలిస్టు మద్రాసులో ఉన్నాడు, లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. మీరంతగా ఆధారపడక్కర్లేదు, క్యూర్ అయిపోతుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి. నీకు తెలియదు జానకి, ముందు జాగ్రత్త చాలా అవసరం. పొరపాటు నీకేదైనా అయిందనుకో, నేను నలుగురు ఏమైపోతాం? అనాథలమే కదా. నువ్వు ఊరుకో. పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోండి. ఇలాగా మిస్టర్, మిస్టర్, ఏడు మీ అబ్బాయా నా బెర్త్ మీద పడుకున్నాడు? మా అబ్బాయా? నాకు ఇంకా పెళ్ళే కాలదయ్యా బాబు, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఏమండి, ఏమండి, చిన్న కనిపించట్లేదండి. చిన్న, చిన్న, ఏమండి, మా బాబు లేదమ్మా, చిన్న, చిన్న, ఏమండి, ఇక్కడ చిన్న అబ్బాయి చూసారా? నాకు తెలియదమ్మా. బాబు చిన్న, ఇక్కడ కూడా కనిపించట్లేదండి. బాబు చిన్న. అయ్యో, ఏం చేసేటండి, ఏమైపోయాడు? హాయ్. సీత, సుబ్బరామయ్య గారు మొత్తానికి సాధించారు. ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు. చాలయ్యా. తప్పకో. అబ్బా ఏమిటి చేతస్థం కృష్ణ? చేస్తామంటారేనండి, షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే సామాన్యమా? మా నోళ్ళు చక్కెర పోసారు కదండి. సీత, చూసావా? ఎవరండి అబ్బాయి? గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు.